నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. సత్యం రాజేష్ గారిది కామెడీ అయితే మాత్రం ఎంత డీసెంట్ గా వెళ్ళిందో. అవును అవును రాజేష్ పాపం ఎంత ఇన్వాల్వ్ అయి చేశాడంటే, ఒక దగ్గర అతనికి ఒక పన్ను అనగానే జస్ట్ వెంటనే అక్కడ మేము చెప్పింది ఏం లేదు, ఫ్రాంక్గా ఆ డైలాగ్ అలా రాగానే అతను నిజంగానే ఒక పన్ను బయటకు వచ్చేలా ఇలా కూర్చున్నాడు. అసలు ఏం టైమింగ్ అబ్బా అంటే, ఫ్రాంక్గా మేము రాసుకున్న దాంట్లో అది లేదు, కానీ అతను మాత్రం ఇక్కడ నేను ఇలా చేయాలి అని వెంటనే ఆ పన్ను బయట పెట్టి అలా చేసాడు. తను అంటే అవుట్ అండ్ అవుట్ ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతే ఎలా ఉంటుంది అనేది నేను చూశాను రాజేష్. కరెక్ట్. అదొకటి శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీ. అంటే ఫ్రాంక్గా శ్రీనివాస్ రెడ్డి గారి కోసమే కథ రాసామా అన్నట్టు ఉంటది. అవును, ఎందుకంటే అన్ని టేబుల్స్ కి తిరిగేది ఆయన ఒక్కడే. రెండో తల్లి కుక్క అదే స్టోరీ ముగ్గురు దగ్గర వినిపించి అది అంటే మామూలుగా మనకి ఈ ఆవు కథ ఉంటుంది చూడండి. విమానం గురించి చెప్పు అంటే, విమానంలో వెళ్తున్నప్పుడు కింద ఆవు కనిపిస్తుంది, ఆవు పేడ వేయను, ఆవుకు 4 కాళ్ళు, ఇలాగా దేని గురించి చెప్పమన్నా ఆవు వ్యాసమే చెప్పేలాగా అతనికి ఏంటంటే కథ అదొకటే తెలుసు. ఏ కథ చెప్పాలన్నా మళ్ళీ ఆ కథకు వచ్చేస్తాడు. వాడి దగ్గర కథే లేదు. ఈ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ టేబుల్ దగ్గర నాకు ఇద్దరికి మళ్ళీ అతని పేరు పోతన, బట్ పోతన ఎవరో తెలియదు. అది పరిస్థితి. పోతన తెలుగువాడా అని అడిగితే అవునా అంటున్నాడు. అది కామెడీ మాత్రం భలే ఉంది సార్. అవన్నీ మా తిరుమల నాగ్దే అవన్నీ ఐడియాస్. ఓకే, తనకి కామెడీ టైమింగ్ చాలా బాగుంటది, తన ఐడియాస్. దట్ మాత్రం అల్టిమేట్ గా ఉంది. ఇంకోటి, ఇంత ఫాస్ట్ గా మేము చేయగలగడానికి కారణం మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్ కూడా ఒక రీజన్. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా సాఫ్ట్ గా ఉంటాను, సౌమ్యంగా ఉంటాను. నేను ఏదైనా ప్లానింగ్ చేస్తే దానికి భయపడతారు, కానీ నేనేమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఏంటంట అన్నట్టు చూస్తారు ఒక లుక్. కానీ పక్కన మా అన్నయ్య ఉంటే మాత్రం వెంటనే ఇలా ఉంటారు, అంటే ఆన్ ది టోస్ ఉంటారు, భయపడతారు. అలాగా తను ఒక రింగ్ లీడర్ లాగా మా అందరికి కమాండ్ చేస్తూ చేయించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక సిచ్యువేషన్ ప్రతి మనిషి జీవితంలో వచ్చిన రిఫార్మ్స్ అనేవి బాగా చూపించారు సార్. యాక్చువల్లీ ఈ సినిమా అండర్ కరెంట్ గా హ్యూమన్ రిలేషన్స్ మీద చేసిందండి. అంటే మానవ సంబంధాలు అనేవి ఈ రోజు ఎలా ఉన్నాయి, అవి ఒక్క బుల్లెట్ ఎలా మార్చేస్తుంది ఈ మానవ సంబంధాలని రియలైజ్ చేసేలాగా ఎలా చేస్తుంది అనేది చెప్పే ప్రయత్నం చేశాం. దట్స్ వాట్ దిస్ మూవీ అబౌట్. కానీ సార్, అంటే మీరు ఇప్పుడు బిజినెస్ అంతా చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి మీరు టోటల్ పిక్చర్ తీసి ఆహా వాళ్ళకి చూపించడం జరిగిందా, లేకపోతే అంటే చాలా కొలాబరేషన్స్ జరుగుతున్నాయి కదా, మీరు ఎలా ఇది చేశారంటే ఎలా వీలు పడింది, లేదా ముందే తీయడానికి ముందే కథ వాళ్ళకి వినిపించి? నేను ఎక్స్క్లూజివ్గా ఓటీటీ కోసం తీశాను, ఆహా వాళ్ళకి చూపించాము, ఆహా వాళ్ళకి నచ్చింది వాళ్ళు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిన, సీతారామయ్య గారు మనోరల్ సినిమాలో ఒక ఆయన యాక్ట్ చేస్తారు, ఆయన ఇందులో కమల్ గారా, మళ్ళీ చాలా ఏళ్ళ చూసానండి. అసలు మీరు ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఒక మాల్లా కట్టారు ఇందులో. ఆయన ఎలా గుర్తించారు అసలు ఆ క్యారెక్టర్ మీకు? అంటే ఆ హస్బెండ్ క్యారెక్టర్ ఆయన అయితే బాగుంటుందని, ఆయన చాలా మంచి యాక్టర్. ఆయన అంటే మనం ఇది చేయట్లేదు, కానీ ఆయన యాక్చువల్గా డైలాగ్ ప్రిపరేషన్ కానీ ఏమి ఉండదు. ఆయనకి ఇలా చెప్పగానే ఆయన ఏం చేయాలంటే ఆయనకు అర్థమైపోద్ది, వెంటనే he make sure that he delivers his best. ఇక్కడే ఉంటున్నారండి, ఇక్కడే ఉంటారు. ఇప్పుడు అంటే నెక్స్ట్ మీరు తీయబోయే ప్రాజెక్ట్స్ ఇలా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా అందరికీ మనసుకు హత్తుకునే విధంగా ఇలాగే ఓటీటీకి ప్లాన్ చేస్తున్నారని విన్నాను సార్. ఈజ్ ఇట్ రైట్? యాక్చువల్లీ లేదండి, అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఓటీటీ చేశాం, కానీ ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే థియేట్రికల్ మూవీస్. అవునా? మీరు ఫస్ట్ ఓపెనింగ్ లోనే ఇంటర్వ్యూలో సీను క్యారెక్టర్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి దాని గురించి ఒకసారి చెప్పాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నేను ఇన్ని సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ చేశాను, నా పాటలు ఇంత పెద్ద హిట్. అవును, నేను వరుసగా 3 రోజులు 3 డిఫరెంట్ విలేజ్ అంటే టౌన్స్లో, సిటీస్లో, టౌన్స్లో 3 డిఫరెంట్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యాయి. పర్సనల్ ఫ్యామిలీ ఫంక్షన్స్, అండ్ మా ఫ్యామిలీ ఫంక్షన్స్ కాదు, బట్ మామూలుగా బయట ఫంక్షన్స్. అన్ని చోట్ల 100 మంది కలిస్తే యావరేజ్గా 80 మంది సీను క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. అవును, నేను ఇంత మ్యూజిక్ చేస్తే ఈ ఒక్క సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అబ్బా, 20 ఏళ్ళు అయిపోయింది, ఏముంది అని నేను ఇంకా ఐ స్టార్టెడ్ ఇంట్రోస్పెక్టింగ్ అనమాట. అంటే ఒక క్యారెక్టర్ కనుక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ఈ రేంజ్లో ఉంటుందా అని. ఆ తర్వాత నాకు అనిపించింది, వై నాట్ రీడిస్కవర్ ఆ క్యారెక్టర్, మళ్ళీ రీడిస్కవర్ చేస్తే ఎలా ఉంటుంది అని థాట్ వచ్చింది.
ఆ థాట్లోంచి ఒక కథ అనుకున్నాం. ఆ కథ చాలా ఎక్సైట్ చేస్తుంది ఇప్పుడు. ఓకే. అది కనుక అనుకున్నంత సెట్ అయితే మాత్రం ఐ థింక్ అది కూడా తొందరలో రాబోతుంది. మళ్ళీ సీను లాంటి ఒక క్యారెక్టర్, బ్లైండ్ క్యారెక్టర్ తోటి ఒక సినిమా చేద్దామని ప్లాన్ ఉంది. అది అంటే మేము అనుకున్న కథ మేము ఏ రేంజ్లో అనుకున్నాము ఆ రేంజ్లో కనుక బయటకు వస్తే ఇది ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుందని నా ఫీలింగ్. కానీ ఈ రోజుకి 'తునిగా తునిగా' అన్న పాట ఎప్పుడు విన్నా అసలు ఫ్రెష్‌నెస్ అండి నిజంగాను. బోర్ కొట్టదు అసలు. ఫ్రాంక్గా చెప్తున్నానండి, అది ఏదో ఇట్ గోస్ విత్ ది ఫ్లో అనుకోండి. బట్ నాకేంటంటే కథ చేయడంలో, కథ చేసేటప్పుడు నాకేంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ చేయాలి అని నా థాట్ అనమాట. ఇప్పుడు కూడా మామూలుగా జనం అందరూ ఏదైతే ఆలోచిస్తారో దాని కాకుండా కొత్తగా ఏదైనా ఆలోచించాలి అని నా థాట్. ఇప్పుడు మీరు 'కాఫీ విత్ కిల్లర్' చూశారు కదా, అవును. ఇదే కనుక మలయాళం నుంచి డబ్బై వచ్చుంటే దీని గురించి రివ్యూవర్స్ కానీ వీళ్ళు కానీ అద్భుతంగా అద్భుతంగా మాట్లాడతారు. అవును. అబ్బా ఏదైనా మలయాళంలో గొప్ప అబ్బా, అవును. వాళ్ళు చూడండి ఒక హీరో లేడు, హీరోయిన్ లేదు, ఒకే ఎంత బాగా లొకేషన్ తీశారో చూడండి. ఎంత బాగా చూశారు చూడండి అని మాట్లాడతారు. అవును. ఇదే జనం. అవును. పోతే మనం తెలుగు వాళ్ళని చేసేసరికి వాళ్ళకి అది డైజెస్ట్ అవుతుంది చాలా మంది రివ్యూవర్స్కి. నేను అదేం సీరియస్గా తీసుకోవట్లేదు. గరకా మురిగి దాల్ బరాబర్. అదే అయితే నేనేంటంటే అలాగా అలా ఆలోచించే వాళ్ళని పక్కన పెట్టేస్తున్నా. Yes, sir. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిద్దాం. Yeah. ఇప్పుడు మీరు బ్రోకర్ చూస్తే బ్రోకర్లో అమ్మ బాబోయ్, మామూలుగా అసలు ప్రాక్టికల్ గా తీసేశారు ఆ సినిమా అయితే. మామూలుగా అప్పటి వరకు మీరు ఒక ఠాగూర్ చూసారు, ఒక అపరిచితుడు చూశారు. అంటే అలాంటి ఒక భయపెట్టేవాడు వస్తేనే కరప్షన్ అవుతుంది అని ఆ సినిమాలు చూపించారు. అవును. నేనేమంటున్నాను, అసలు భయపెట్టేవాడు రాడబ్బా, ఒక హీరో రాడు, అయితే కరప్షన్ ఆగదా? అదే కదా. మీలో ఒక ఠాగూర్ని చూసుకోలేరా, మీలో ఒక అపరిచితుడిని చూసుకోలేరా? చూసుకుంటే కానీ ఇది ఆగదు. అవును. అవును. అది ఆగాలంటే ఏం చేయాలి అని బ్రోకర్ తీసాను. ఫ్రాంక్లీ స్పీకింగ్, బ్రోకర్ తర్వాత ఐ హ్యావ్ విట్నెస్డ్ ఫ్యూ ఇన్సిడెంట్స్. ఆ ఇన్సిడెంట్స్లో జనం వాళ్ళంతా వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, ఈ సినిమా చేంజ్ మై లైఫ్. 100% సార్. ఈ రోజుకి మీరు ఆ పేరు చెప్పగానే చేతిలో ఒక బ్యాగ్, ఆ క్యారెక్టర్ కళ్ళ ముందు అలా ఉండిపోయింది. కెన్ యు బిలీవ్ ఇట్? మీరు ఆ పేరు చెప్పగానే మీ క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్ మొత్తం కళ్ళ ముందు ఉంది. అవును. అయితే బ్రోకర్ ఎలా అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాను, అలా నేను చేసే ప్రతి కథ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ అనుకుంటున్నాను అంటే నేను చేసే సినిమాలకి మ్యూజిక్ ఉండదు. అంటే డైరెక్ట్ చేస్తున్న సినిమాలకి అదేంటండి మీరు డైరెక్ట్ చేసిన సినిమాలకి మ్యూజిక్ ఉండట్లేదు కరెక్ట్గా అంటే, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, దాన్ని జస్ట్ లైక్ దట్ అలా పెట్టలేను నేను. అందుకు రెండు పడవల్లో రెండింటిని మళ్ళీ justify చేయగలను. చేయగలను.